ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇర్మియాతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నేను నిన్ను ఇప్పుడు కాదు, గర్భములో నిన్ను రూపింపక ముందే ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను నా సేవ కొరకు ప్రతిష్ఠించాను. నీవు జనముల మధ్యకి వెళ్ళాలి, జనములకు ప్రవక్తగా నేను నియమించాను అని చెప్తే ఇర్మియా భయపడిపోతున్నాడు. నేనే పాటివాడనయ్యా, నేను పసిబాలుణ్ణి అని చెప్తున్నప్పుడు, వద్దొద్దు, నేను నిన్ను పంపే వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నేనేం చెప్తున్నానో అవి నువ్వు చెప్పాలి అని చెప్తున్నప్పుడు భయం మనిషిని ఎదగనీయకుండా చేస్తుందండి. భయానికి నిరుత్సాహానికి ఉన్నది ఒకే ఒక మందు, ఏంటో తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు అని విశ్వసించడమే. ప్రభు నాతో ఉన్నాడు అని నమ్మినప్పుడు భయానికి ఆస్కారమే ఉండదండి. దేవుడు తన పనికి ఇర్మియాని పిలుచుకుంటున్నాడు. తన పనికి ఇర్మియాని పిలుచుకుంటున్నప్పుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఆ భయం మనిషిని కృంగతీసేస్తుంది. భయం పోగొట్టేటువంటి, అభయాన్ని ఇచ్చేటువంటి దేవాది దేవుడు మన ప్రభు. ఆయన్ని మనం కలిగి ఉన్నాం. మనం ఎంతో ధన్యులము కదా. కాబట్టి ప్రభు అంటున్నాడు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. కొంతమంది ఏ బంధకాల్లో చిక్కుకోకపోయినా నేను ఇరుక్కుపోయాను అని తెగ బాధపడిపోతూ ఉంటారు. అయ్యో, నా ప్రభు నా చుట్టూ ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనే మాటే మర్చిపోతారు. నేను విశ్వసించాను, విశ్వసించిన వాడు కలవరపడడని వాక్యం ఉంది కదా, నాకెందుకు కలవరం, ఆయన చూసుకుంటాడు కదా అన్న మాటే మర్చిపోతారు. ప్రభు చెప్తున్నాడు, నీవు భయపడని అవసరం లేదు, నేను నీకెప్పుడూ తోడుగానే ఉన్నాను. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటాడు ఆయన. మనుషులు మధ్యలో వదిలేసినట్లుగా కొందరు మనుషులు వదిలేస్తారు కదా, అలా మహోన్నతుడు వదిలిపెట్టడండి. నీవు ఆయన మీద ఆనుకున్నంత వరకు నీకు పూర్ణ శాంతితో జీవితాన్ని ముందుకు సాగుతూనే ఉంటావు. కాబట్టి భయం ఎందుకు? లోకస్తులు భయపడే వాటికి దేవుని పిల్లలు ఎప్పుడూ భయపడకూడదండి. ఎందుకంటే ఆ భయాలన్నిటినీ దాటించాడు దేవుడు నిన్ను. ఒక ఆయన అన్నారు, సంవత్సరములో ప్రతిరోజు కూడా నీకు భయపడవద్దు అనేటువంటి అభయం ఇచ్చేటువంటి వాక్కులు బైబిల్లో ఉన్నాయి. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేనేం మాట్లాడాలి? నేను వాళ్ళతో నేనేం చెప్పగలను? నా వయసు చిన్నది, నేనంత జ్ఞానిని కాదు. మోషే కూడా అలా పలికినవాడే. నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నేనేం మాట్లాడతాను ప్రభువా అన్నాడు. వెళ్ళు, నీ నోటికి బోరగా ఉంటానని చెప్పాడు దేవుడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. నశించిపోతున్న వారిని రక్షించటానికి దేవుడు నిన్ను వాడుతున్నాడు. నీవు వాడబడు, ప్రభు చేతిలో పనిముట్టుగా వాడబడు. ఎందుకు భయపడతావు? తప్పు పని చేస్తే భయపడాలి, సిగ్గుపడి పని చేస్తే భయపడాలి, ఎవరేమంటారు అని. నో, ఆత్మదేవుడు నిన్ను ఆత్మాభిషేకం చేసి తీర్చిదిద్దాడు, సిద్ధపరిచాడు. వాడబడు, వాడిపోకుండా వాడబడు. ఓడిపోకుండా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. భయపడాల్సినటువంటి పని లేదు. ఎక్కడ నువ్వు చిక్కుకుని ఉన్నావనుకున్నా, ఎక్కడ నిన్ను ఇబ్బందుల పాలు దుష్టుడు గురి చేస్తున్నా, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉన్నానన్నాడు. ఎంత గొప్ప ధైర్యమిచ్చే మాట అండి ఇది. ఎంత గొప్ప నిబ్బరాన్ని కలిగించే మాట అండి ఇది. నేనున్నానయ్యా నీకు తోడుగా, నేనెక్కడికి వెళ్ళను, నీ చుట్టూనే ఉంటాను. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ కూడా
దేవుడు ఎప్పుడు కూడా భద్రతనిస్తాడు. ఆయన విడిచిపెట్టడండి. కాబట్టి పిరికి మాటలు వదిలిపెట్టి నేనే పాటివాడను ఈ మాటలు కట్టిపెట్టి, ప్రభువా నన్ను వాడుకో, నన్ను అభిషేకించు, నీ పనిముట్టుగా వాడుకోండని ధైర్యంగా ముందుకు రావాలి. ఆయన పని చేయటానికి పనివారులుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. సాకులు చెప్పకుండా, దిగులు చెందకుండా, భయపడకుండా దేవుని చేతిలో పనిముట్లుగా పదును పెట్టబడుతూ వాడబడుదుముగాక. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.